హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి, కీర్తి అండ్ బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. సో ఇవాళ వచ్చేసి 2 అప్డేట్స్ ఉన్నాయండి. సో 2 అప్డేట్స్ ఏంటంటే, ఒకటి వచ్చేసి ఒక పర్టికులర్ విలేజ్లో వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లుల గురించి, అండ్ ఇంకొకటి వచ్చేసి సర్వేర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అనేది ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వలేదు అనేది ఒక అప్డేట్ అనేది వచ్చిందండి. సో వీడియోలో వెళ్ళకముందండి, ఇఫ్ ఇన్ కేస్ మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒకవేళ మీకు వీడియో అనేది నచ్చితే ప్లీజ్ అండి ఒక లైక్ అనేది కూడా చేయండి. సో ఫస్ట్గా వచ్చేసి మనకి పర్వతాపూర్లో వచ్చేసి అప్పట్లో కేసీఆర్ గారు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఏవైతే ఉన్నాయో, సో అక్కడ ఏంటంటే 400 మెంబర్స్కి పట్టాలు అనేది ఇచ్చేశారు. కానీ అక్కడ ఏమైందంటే, పట్టాలు తీసుకున్న వాళ్ళు డబుల్ బెడ్రూమ్లో వచ్చి ఉండకపోవడం, వాళ్ళు రాలేదు. సో అక్కడ ఏమైందంటే, వాళ్ళు పట్టాలు తీసేసుకొని అక్కడ ఉండలేదు. సో ఆ ఇల్లులో ఏమైపోయిందంటే, డబుల్ బెడ్రూమ్లలో వేరే వాళ్ళు వచ్చేసి ఆక్రమించుకున్నారు. అంటే వాళ్ళు అర్హులు ఎవరైతే కారో, ఎవరికైతే పట్టాలు ఇవ్వలేదో, నార్మల్గా జస్ట్ పర్సన్స్ వెళ్ళి అక్కడ ఉండారు. సో ఇప్పుడు ఎవరికైతే అప్పట్లో పట్టాలు ఇచ్చారో వాళ్ళందరూ ఇప్పుడు ఉండాలి అనేసి అక్కడికి వెళ్తే, అక్కడ వాళ్ళ ప్లేస్లో కాకుండా వేరే వాళ్ళు ఆల్రెడీ ఆ ఇంట్లో ఉండడం అనేది జరిగింది. సో ఇది ఏంటంటే, అక్కడ యాక్చువల్ పర్సన్స్ కాకుండా ఎవరో థర్డ్ పర్సన్స్ వెళ్ళి ఉండటం వల్ల అక్కడ కొన్ని గొడవలు అనేది జరిగింది, పోలీసుల కేసులు అనేది జరిగింది. సో ఒకవేళ మీకు కూడా డబుల్ బెడ్రూమ్ అనేది వచ్చినా మీరు అక్కడ ఉండండి, దయచేసి వేరే వాళ్ళని అనేది పెట్టకండి. అలా పెట్టినా మనకి ఇష్యూ అనేది జరిగిపోతుంది. సో అప్పుడు ఇచ్చిన వాళ్ళు వెళ్ళకుండా వేరే వాళ్ళు అక్కడ వెళ్ళి ఉండడం వల్ల అదొక పెద్ద ఇష్యూ అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి సర్వేర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అనేది ఎందుకు రిఫ్లెక్ట్ అవ్వట్లేదు అనేది ఒక అప్డేట్ అనేది వచ్చిందండి. సో ఇది చాలామందికి సర్వేర్ నేమ్ అండ్ మొబైల్ నెంబర్ అనేది కొందరికి మాత్రం కనిపిస్తుంది అండ్ కొందరికి మాత్రం కనిపించట్లేదు. సో మనకు వచ్చిన అప్డేట్ ప్రకారం ఏంటంటే, ఎవరికైతే సర్వేర్ నేమ్ అనేది కనిపించట్లేదో వాళ్ళకు వచ్చేసి రీసర్వే ప్రాసెస్ అనేది చేస్తారు. రీసర్వే ప్రాసెస్ అనేది చేసిన తర్వాతనే వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అనేది అలాట్మెంట్ అనేది చేస్తారన్నది అప్డేట్ అనేది మనకైతే వచ్చిందండి. సో నాకు ఎటువంటి మీకు ఇందిరమ్మ ఇల్లు రిలేటెడ్ కానీ, డబుల్ బెడ్రూమ్ రిలేటెడ్ కానీ అప్డేట్ వచ్చినా నేను మీకు అప్డేట్ చేస్తూ ఉంటానండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అనేది నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే కనుక ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.